వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజకీయాలకు బ్రేక్ తీసుకున్నట్లుగా ప్రకటించారు. తాను రీఫ్రెష్ కావాలనుకుంటున్నానని, అందుకే కొన్ని రోజులు రాజకీయాలకు, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అయితే కేటీఆర్ కు అనారోగ్య సమస్యలు లేవని, ఆయన సడన్ గా రాజకీయ అజ్ఞాతంలోకి వెళ్తానని ట్వీట్ చేయటం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే కొంతమంది రీఛార్జ్ అయ్యేందుకు ఆయన తన ఫ్యామిలీతో ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. కేటీఆర్ ఇటీవల కాలంలో ఎక్కడకు వెళ్లాలన్నా ఆయనపై అరెస్టును తప్పించుకునేందుకు పారిపోతున్నారన్న ప్రచారం చేస్తున్నారు. ముందస్తుగా నిర్ణయించుకున్న ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు మలేషియా వెళ్లవలసిన సమయంలో ఆయనను అరెస్టు చేస్తారన్న ప్రచారం ఉధృతంగా జరిగింది. దాంతో తాను పారిపోయానని ప్రచారం చేస్తారన్న ఉద్దేశంతో కేటీఆర్ ఆగిపోయారు. ఇప్పుడు అరెస్టు వార్తలు తేలిపోయాయి. అయితే లగచర్ల దాడి ఘటనలో ఆయనను అరెస్టు చేస్తారని అనుకున్న ఆ కేసును పట్నం నరేందర్ రెడ్డి వద్దనే ఆపేస్తున్నారు. ఇలాంటి సమయంలో కేటీఆర్ కాస్త విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కడికైనా వెళ్తారని, అక్కడికి వెళ్లిన తర్వాతనే ఈ ట్వీట్ పెట్టారని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. కొద్ది రోజులు అంటే ఎన్ని రోజులో చెప్పలేదు, ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు కానీ ఆయన పూర్తిగా పొలిటికల్ ఫ్రీ టైం గడుపుతారని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. రాజకీయాల్లో కొద్ది రోజులు యాక్టివ్ గా లేనంత మాత్రాన తనను రాజకీయ ప్రత్యర్థులు మర్చిపోయారని అనుకుంటున్నానని కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే ఈ పోస్టుపై నెటిజన్లు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. బాగా రీఫ్రెష్ అయ్యి ఫుల్ ఎనర్జీతో రావాలని రకరకాలుగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే కేటీఆర్ ఎంతకాలం రాజకీయాలకు బ్రేక్ తీసుకుంటారనేది సస్పెన్స్ గా మారింది. ఇక ఈ అవకాశాన్ని కాంగ్రెస్ ఎలా వినియోగించుకుంటుందో వేచి చూడాలి. మరిన్ని సంచలన వార్తలకు వీక్షిస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.